హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి సోమవారం 8 ఏప్రిల్ 2024లో మనకు సోమవతి అమావాస్య వస్తుంది. ఇప్పుడు దాని గురించి అయితే తెలుసుకుందాము. సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని పిలుస్తారు. హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మరియు ఆ రోజు పూర్వీకులను ఆరాధించడానికి అంకితం చేయబడింది. అమావాస్య నాడు పూర్వీకులకు ఆహారం, నీరు మరియు ఇతర వస్తువులను అందించండి. ఈ రోజున పూర్వీకులకు నైవేద్యాలు పెట్టడం ద్వారా పితృదోషం నుండి విముక్తి అయితే లభిస్తుంది. సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి దేవునికి పూజ చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని ప్రీతి. అమావాస్య సోమవారం నాడు వచ్చింది కాబట్టి దీనిని మనము సోమవతి అమావాస్య అని పిలుస్తాము. 2024 సంవత్సరంలో ఇది మనకు వచ్చే మొదటి సోమవతి అమావాస్య. అమావాస్య నాడు ఎవరైతే నది స్నానం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెప్తారండి. నది స్నానం చేయడం కుదరని వాళ్ళు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకోవచ్చు. అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి శివుడు మరియు పార్వతీదేవిని పూజించాలి. పంచామృతంతో శివునికి అభిషేకం చేస్తే మీ కోరికలు త్వరలో నెరవేరుతాయని. అమావాస్య రోజున రాగి చెంబుతో నీరు పోసి సూర్యదేవునికి ఆర్షం సమర్పించాలి. ఇలా చేస్తే సూర్యభగవాను నుండి ఆశీస్సులు మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మనము అమావాస్య నాడు పీపల్ చెట్టుకు పచ్చి పాలను సమర్పించి దాని చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తే మన జీవితంలో మనశ్శాంతి అనేది లభిస్తుంది. సోమవతి అమావాస్య నాడు సాయంత్రము ఈశాన్య మూలలో ఆవు నెయ్యి దీపం వెలిగించితే మనకు మంచి జరుగుతుందని అంటారండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అలానే మనకు లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుందని అంటారు. ఈ పరిహారం చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది అనేది మన యొక్క నమ్మకం అండి. సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఇందుకోసం తలారా స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకం చేసిన తర్వాత శివుని బిల్వపత్రాలతో పూజించి శివస్తోత్రాలను పఠించడం ద్వారా సంపూర్ణ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో లభిస్తాయని నమ్మకము. హిందూ శాస్త్రాల ప్రకారము ఎవరి జాతకంలోనైనా సరే పితృదోషం ఉంటే దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి మనము సోమవతి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి లేదంటే మన ఇంట్లో ఉన్న గంగాజలం అయితే మన నీటిలో అయితే పోసుకొని స్నానం చేసి పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి తమ ఆశీస్సులను అందజేస్తారని నమ్మకం అండి. అలానే విశ్వాసాల ప్రకారము సోమవతి అమావాస్య ప్రత్యేక రోజున శివపార్వతులకు లక్ష్మీదేవికి పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సుతో పాటు దేవతామూర్తుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకము. అలానే మనము అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఏదైనా సరే మనము గోధుమ పిండిని చిన్న చిన్న వంటలుగా చేసి చేపలకు ఈ పిండిని ఆహారంగా అందించడం ద్వారా మనకు అనేక రకాల సమస్యలు దూరం అవుతాయని నమ్మకం అండి. అలానే కుటుంబంలో సానుకూల శక్తి అనేది పెరుగుతుంది. మధ్యాహ్నం సమయంలో నువ్వుల నీళ్ళలో కలిపి దక్షిణ వైపు తిరిగి పూర్వీకులను స్మరించుకుంటూ ఆ నీటిని వదలాలి. ఇలా చేయడం ద్వారా మన పూర్వీకులు ఆశీస్సులు లభిస్తాయి. సోమవతి అమావాస్య నాడు రావి చెట్టు కింద సాయంత్రం పూట దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు శివుని అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. అలానే మనకు శనేశ్వరుడి యొక్క ప్రత్యేక అనుగ్రహం పొందుతాము. అంటే మనకు శని బాధలు కూడా తగ్గిపోతాయండి. అలాగే మనకు అమావాస్య రోజున వివాహం, నిశ్చితార్థం వంటి ఏ శుభకార్యాలు నిర్వహించవద్దు. అమావాస్య రోజున కొత్త బట్టలు మరియు పాదరక్షలు కొనడం చేయవద్దండి. అలాగని అమావాస్య నాడు కొత్త వాహనం కొనకూడదు. ఏదైనా సరే మనము మంచి ఫంక్షన్లకు దేనికైనా సరే అమావాస్య రోజున అనేది మంచిది కాదండి. ఆ రోజున శనగలు, పప్పులు, ఆవాలు మరియు ముల్లంగి వంటి వాటిని తినడం నిషేధించబడింది. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుంది. ఇక సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజు సోమవతి అమావాస్య. శివరాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమవతి అమావాస్య అనే పేరు ఎలా వచ్చింది ఇప్పుడు మనం తెలుసుకుందాము. शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिराला शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिराला
సోముడు అంటే చంద్రుడు అని అర్థము. ఆ చంద్రుడిని ధరిస్తాడు కాబట్టి శివుణ్ణి కూడా మనము సోమేశ్వరుడు అని పిలుస్తాము. అందుకే దీన్ని సోమవతి అమావాస్య అని పిలుస్తాము. సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియజేయండి.